ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట మనం ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యంలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి, దేవుని దృష్టికి ఒక వ్యక్తి మంచివాడుగా నువ్వు ఉంటే, ఆ మంచివాడికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడంట. ఈరోజు నీ జీవితంలో దేవుని దగ్గర నుండి ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు మంచివాడుగా ఉండాలి. దేవుడు దృష్టికి చెడ్డవానుగా కనబడకూడదు. దేవుని దృష్టిలో పాప ఊబులో పడిన వ్యక్తిగా కనబడకూడదు. దేవాది దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ప్రజలందరూ పాపమనే బలాత్కారంతో నిండి ఉన్నారంట. ఒక్కడు కూడా కనబడలేదు నీతిమంతుడు. నోవా దినాల్లో కూడా ఒక్కడు కూడా కనబడలేదు. చూడండి, నోవా ఫ్యామిలీ మాత్రము దేవుడు రక్షించి మిగిలిన అందరినీ జలప్రలయం చేత నశింపచేశాడు. ఈరోజు పాపము ఒకడికి నాశనాన్ని తీసుకొస్తుంది, మరణాన్ని తీసుకొస్తుంది. అదే మనము దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు, తెలివిని దేవుడు నీకు ఇస్తాడు, ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు, అభివృద్ధిని దేవుని నీకు ఇస్తాడు. దేవునికి నీవు నీతివంతుడిగా నువ్వు జీవించినట్లయితే నీ నీతికి తగినట్టుగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని అభివృద్ధిపరుస్తాడు. నీ నీతికి తగినట్టుగా నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే దానికి తగినట్టుగా నీ నివాసాన్నే ఏం చేస్తాడంట? అభివృద్ధిపరుస్తాడంట. నీతిమంతుడు ఒక మంచివాడు. నీతిమంతుడే మంచివాడండి, మంచివాడే నీతిమంతుడండి. మంచివాడంటే చెడు లేనివాడు అని అర్థం. ఆమె నీతిమంతుడు యేసు రక్తము ద్వారా పాపం నుండి కడగబడినవాడు, పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడినవాడు. ఈరోజు నువ్వు మంచివాడుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని దృష్టికి మంచివాడుగా నువ్వు ఉన్నట్టుగా అయితే తప్పనిసరిగా ఆ దేవుడు మంచివాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మనం అంటారు కదా, మంచివాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది. నువ్వు మంచి విత్తితే మంచి కోస్తావు, చెడు విత్తితే చెడు కోస్తావు. ఈరోజు మంచిగా బ్రతుకు. ఆ మంచితనము దేవుని దృష్టికి కనబడితే దేవాది దేవుడు నీకు జ్ఞానము, తెలివి, ఆనందాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాలు అన్నీ దేవాది దేవునికి అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇంకా చెడు ఏదైనా ఉంటే చెడు వలన నీకు ఏ ఆశీర్వాదం రాలేకపోతుంది. నీలో ఉన్న చెడు ద్వారా నీకు జ్ఞానం రాలేకపోతుంది. దేవాది దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాడు. నీ చెడు ద్వారా నీకు ఎటువంటి ఆనందం కలగలేకపోతుంది, తెలివి రాలేకపోతుంది. ఈరోజు నువ్వు మంచివాడుగా ఉంటే దేవుడు నీకు జ్ఞానము, తెలివి, నీకు కావలసినవన్నీ దేవుడు పుష్కలంగా అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతునాయన ప్రభు, ప్రతి ఒక్కరూ నీ దృష్టికి మంచివాడుగా కనబడి ఆ మంచి వలన జ్ఞానము, తెలివి, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలేసే. ప్రతి ఒక్కరూ మంచివారుగా మారిపోవాలని ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు పాపం నుండి ప్రభువా వారు ఆయన మంచివారుగా మారిపోవాలి, నీతిమంతులుగా మారి నీ వలన ఆశీర్వాదాలు దేవుడు పొందుకోవాలేసే. ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన దీవించండి, ఆశ్రయించండి. ఈరోజు వారు చేస్తున్న ప్రతి కార్యకలాపంలో మీరు ఉండండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.